సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తొలి రోజుల్లో రాసిన ఒక చిలిపి పాట బొబ్బిలి రాజా చిత్రంలోని ఇళయరాజా గారి గీతం. అమ్మహాలు కమ్మహాలు ఆయన కలం నుండి తొలిసారిగా జాలువారిన పరిధులు దాటని ప్రేమ గీతంగా ఇప్పటికీ రసజ్ఞుల్ని అలరిస్తుంది. ఆ యుగళ గీతంతో ఇప్పుడు మనల్ని అలరించడానికి వేదికపైకి వస్తున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, గీతా మాధురి. బలపం పట్టి భామ బళ్ళు ఆయి ఈ నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా. అమ్మహా అంటా అమ్మడు అరే అరే కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో. చిచి తప్పదయ్యో అప్పుడే గిట్ట ప్రేమ బళ్ళు అయితే గీతే ఎందుకయ్యో అచ్చులే అయ్యా ఇప్పుడు హొయ్యారే హొయ్యారే హొయ్ అల్లుల్లో హల్లో ఎప్పుడు. ఎట్టాగుందె పాప తొలి చూపే చుట్టుకుంటే ఏదో కొత్త ఊపే ఎటువైపో నెట్టేస్తుంటే ఒక నవ్వే తాకుతోంది మొత్తంగా ప్రపంచం గమ్మత్తుగా ఉంది. ప్రేమంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా తగ్గాలి కాదన్ను ఏం చేసినా సరసం ఇంకా ఎక్కువైతే చచా చిచి తప్పదయ్యో అప్పుడే ఇట్ట ప్రేమ బళ్ళు అయితే గీతే ఎందుకయ్యో. అమ్మహా అంటా నమ్మడు అరే అరే కమ్మహా ఉండేటప్పుడు అరే కొమ్మల్లో కుక్కూలే మన స్నేహం కోరుతుంటే కొండల్లో ఎకోలే మనమెట్టా ఉన్నామంటే ఎవరెవరో అత్తామా వరసెట్టా తెలిసేనే. బలపం పట్టి భామ బళ్ళు ఈ నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా పాడుకుంటా. బలపం పట్టి భామ బళ్ళు ఆయి ఈ నేర్చుకుంటా, అప్పుడే ఇట్ట ప్రేమ బళ్ళు అయితే గీతే ఎందుకయ్యో. అమ్మహా అంటా అమ్మడు హల్లో హల్లో ఎప్పుడు. తన తన్న తానన్న తందా నన్న తందా నన్న తన తానన్న తందా నన్న
చాలా బాగుంది సార్, చాలా బాగుంది. బొబ్బిలి రాజా అనే కమర్షియల్ సూపర్ డూపర్ హిట్ మూవీ అప్పుడు సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఆ సినిమాలోని ఈ పాట ముఖ్యంగా ఒక సెన్సేషనే. నేను ఈ పాట పాడడానికి ముందర వాడిని ఒక ప్రశ్న అడిగాను. నేను మీ ఆవిడ్ని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావా లేకపోతే కుదిరించిన పెళ్ళి అని, పెద్దవాళ్ళు కుదిరించిన పెళ్ళి, మరి నువ్వు ఇంత రొమాంటిక్గా ఎలా రాస్తున్నావు, ఇంతకుముందు ఏదన్నా గ్రంథ సాంగత్యం జరిగిందా అని అడిగాను. ఏదేదో కాలేజీ రోజుల్లో దూరం నుంచి చూసి లవ్ చేయడమే, వాళ్ళకి తెలియదు నేను లవ్ చేస్తున్నాను. ఒకవేళ తెలిసినా నువ్వు కాదు పో అన్నారు తప్ప ఎవరు నన్ను ఆదరించిన వాళ్ళు లేరు, అది కూడా హిందీలో పాటలు పాడుకుంటూ అన్నాడు. హిందీలో ఏం పాటలు పాడేవాడు మనకైతే తెలియదు, అది వేరే విషయం. కానీ ఇంత రొమాంటిక్ థాట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? బహుశా పెళ్ళైన తర్వాత మా మరదలు బాగా నేర్పించినట్టుందని నాకు ఒక అనుమానం ఆఫ్ ఇండియా. ఎందుకంటే తుప్పల్లో తుపాకీ సడి ఎట్టా రేగుతుందో రెప్పల్లో రహస్యం పడి అట్టాగైందయ్యో. ఎంత మంచి థాట్ అది అసలు నిజంగా. ఈ అడవిలో ఉన్నప్పుడు అడవి భాష కొంచెం ఉపయోగించాడు. తుప్పల్లో తుపాకీ సడి ఎట్టా రేగుతుందో రెప్పల్లో రహస్యం పడి అట్టాగైందయ్యో. అంటే ప్రపంచం అంతా తెలిసి మన కళ్ళల్లో లవ్ గనక ఉండిందంటే అది ఎలా ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతల వాళ్ళకి తెలిసిపోతుంది. అడివంతా అత్తారిల్లు నీకైనా నాకైనా లెటర్స్ ఎంజాయ్ అంటుంటే ఎవరెవరో అత్తమామ మనకు వరసెట్టా తెలిసేది. ఆ మర్రి అత్తమ్మ అనుకో, ఈ మద్ది మామనుకో, మద్దికి మర్రికి పెళ్లి చేసేసాడు. ఆ థాట్ మాత్రం సినిమాలో నాకు కనిపించలే. దట్ వాస్ వాట్ ఐ థాట్. ముందు అమ్మహ అంటాను, కమ్మహ ఉంటాం అన్నమాట అచ్చులైపోయాయి హల్లులు. దానికి భాష్యం అతను చెప్తేనే బాగుంటుంది, నేను అంతకంటే ఇక్కడ మాట్లాడితే బాగుండదు. ఈ పాటకి గురించి వివరంగా చెప్పడానికి ఇప్పటివరకు అవకాశం రాలేదు కనుక వినియోగించుకుంటున్నాను. అచ్చులు అంటే స్వతంత్రమైన, అంటే అర్థం చెప్పడం కోసం కాదు. హల్లులు అంటే వాటికి అచ్చులు లేనిదే ఇంకా స్వాతంత్రం రాలేదు. ఏముంది ఊరికే నువ్వు నేను సరదాగా కాసేపు భావాలు అనేసుకుంటాం, కానీ విషయం దాకా రావాలంటే హల్లులు చాలా విషయాలు జాగ్రత్తగా ఉన్నాయి. హల్లులతో హల్లు అప్పుడే తొందరపడడం అంటే చాచా చిచి తప్పదయ్యో అన్న దగ్గర నుంచి ఆ పాట మొత్తం చూస్తే ఇది అని చెప్పడానికి లేని ఒక భావం మనసుకు తగులుతుండి అబ్స్ట్రాక్ట్ ఉండి ఒక నవ్వు ఎటుంచో తాకటం. ఎలా ఉందే పాప ఈ భావం కొత్తగా ఎక్కడికో నెట్టేస్తుంటే మొత్తంగా బాగానే ఉంది, కానీ నాకు కూడా కొత్త ఏం చేద్దామంటే ఏదో చేద్దాం, కంగారు మాత్రం తగ్గాలి, ఏం చేయాలని చెప్పట్లేదు. మనం వెనకాల ఎవడో అక్కడో వేటగాడు ఎవడో తుపాకీ పేల్చాడు, తుప్పల్లో పడింది, అక్కడ పెద్ద కలకలం రేగింది. ఏం రేగిందో మనకి తెలియదు, కానీ గుండె ఎదురు పడుతుంది. రెప్పల్లో రహస్యం పడడం అంటే నేను ఏదో చూస్తున్నాను నాకు తెలుస్తుంది, కానీ ఏం చూస్తున్నాను నాకు గుండె తెలియట్లేదు. అది రూపం కావచ్చు, రంగు కావచ్చు, వస్తువు కావచ్చు, భావం కావచ్చు, అదేమిటో నాకు తెలియట్లేదు. ఈ అడవి ఎలా అంత గంగాళిగా ఉందో, ఎంత గందరగోళంగా ఉందో, నా మనసు కూడా అంతే గందరగోళంగా ఉంది. ఈ గందరగోళం అంతా ఆ పాట మొత్తం కనిపిస్తుంది. ఎక్కడా సాంప్రదాయబద్ధమైన ఒక ప్రేమకు సంబంధించిన ఒక్క విషయం కూడా కనపడకపోగా ఈ పాట ఒకటో రకమైన బూతు పాటగా చాలా అద్భుతమైన కీర్తి పొందింది కూడా. చాలా అన్యాయం. ఎందుకంటే భామ బడి అనే మాట నేను తీసుకుంటే భామ ఒడి అని వాళ్ళు చదువుకుంటే నేను చేయగలిగేది ఏమీ లేదు. తర్వాత ప్రేమ ఒళ్ళు అని రాశావు, బలపం బట్టి భామ బళ్ళు ఒళ్ళు ప్రేమ అయిపోతుంది. వాళ్ళు అలా అనుకుని ఆనందపడ్డారు. వాళ్ళు దే వాంటెడ్ ఇట్ టు బి లైక్ దట్. అది ప్రాబ్లం. మద్ది చెట్టు మర్రి చెట్టు, మద్దిని మద్ది మానంటే మగాడు అంటాం. ఒక మద్ది అనే మాటలో ఒక తనమైన మగతనం ఉంటుంది. మన ఆడతనం కావాలి, అత్త కావాలి కదా, సరే మర్రి చెట్టు ఉంది కదా, ఇలాగా ఒక చిన్న తుంటరితనంతో ఒక అవ్యక్తమైన అనుభూతిని క్రియేట్ చేయడం రాసిన పాట. నిజంగానే అవ్యక్తమైన అనుభూతిని క్రియేట్ చేసింది కాబట్టి అంత సంచలనం అయింది. ఆ అవ్యక్తాన్ని వ్యక్తం చేయడంలో కంగారు వచ్చి చాలామంది కొంచెం ప్లస్గాను, మీ దయ వల్ల చాలామందికి అపార్థం తగ్గింది. చాలాసార్లు మీరు పాడతా తీగాలో చెప్పడం మూలం సరిగా వింటే మీకు ఆ పాట అర్థమవుతుండడంలో చాలా మటుకు తగ్గింది. నేను మీకు రుణగ్రస్తుడే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఇద్దరం ఒకరికొకరు ఎప్పుడూ రుణగ్రస్తాం. ఈ పాట కూడా పాడుంటాను చిన్నప్పుడు. కి తుమ్ మేరీ జిందగీ హో, కి తుమ్ మేరీ బందగీ హో. అంత అవకాశం ఎవరు ఇవ్వలేదు. లేదు, నువ్వే పాడుతా. తేరే కర్కి నామ్కి దీవానా తేరే కర్కు ఢూంఢతా.